విశాఖపట్నంలో కలకలం రేపిన హత్య ఘటన. ఎన్ఏడి పరిధిలోని విమాన్ నగర్ లో వ్యక్తిని హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. రక్తపు మడుగులో మైలపల్లి దిలీప్ కుమార్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విశాఖ ఎన్ఏడి పోలీస్ స్టేషన్ పరిధిలోని విమాన్ నగర్ లో హత్య జరిగింది. మృతుడు మైలపల్లి దిలీప్ కుమార్ 37 సంవత్సరాల వయసు. నిన్న మధ్యాహ్నం దిలీప్ కుమార్ తన స్నేహితులు బాలరాజు, రమణలతో కలిసి విమాన్ నగర్ కు సమీపంలోని బయట ప్రదేశానికి మద్యం సేవించేందుకు వెళ్లారు. కొంతసేపు మద్యం సేవించిన అనంతరం బాలరాజు, రమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు గంట తర్వాత తిరిగి సంఘటనా స్థలానికి వచ్చిన బాలరాజుకు దిలీప్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు కనిపించింది. వెంటనే పోలీసులకు, మృతుని బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడికి ఒక కుమార్తె ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గతంలో మాకు పాత కక్షలు ఉన్నాయని మృతుని భార్య చంద్రిక తెలిపింది. అంతేకాకుండా రమేష్, గణేష్ అనే ఇద్దరిపై నాకు అనుమానం ఉన్నట్లు వ్యక్తం చేశారు. ఇక ఈ హత్య కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాకు నిన్న మధ్యాహ్నం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇలాగా ఒక చిన్న గొడవ అయింది, ఆల్టర్కేషన్ జరిగింది మరిపాలెం రైల్వే ట్రాక్ ఏరియాలో. దానికి మేము వెంటనే ఇమీడియట్ గా రీచ్ అవడం జరిగింది. రీచ్ అయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా, హెడ్ ఇంజురీతో ఉన్నట్టు తెలిసింది. అతను వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించాక మా ఇన్వెస్టిగేషన్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అతను తర్వాత హాస్పిటల్లో అరౌండ్ 9 o'clock చనిపోవడం జరిగింది. సో దీని మీద వెంటనే మేము టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్లో వాళ్ళని వెతకడం జరిగింది. సో మాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇది వీళ్ళందరూ కూడా ఒక చిన్న బ్యాచ్ కింద తయారయ్యి వాళ్ళు ఈ జనవరి 1 కాబట్టి కొంచెం మందు సేవించడం జరిగింది. మందు సేవించి వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటున్న దాంట్లో వాళ్ళ మధ్యన ఆల్టర్కేషన్ జరిగింది. అంటే ఎందుకు జరిగింది ఏంటనేది ఇంక ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఒక వ్యక్తి అతన్ని ఒక కర్రతోటి నెత్తి మీద బలంగా కొట్టడం జరిగింది. దానివల్ల అతను ఇంజూర్ అయ్యాడు. సబ్సిక్వెంట్ గా సెమీ కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మేము అతని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఎవరైతే లైవ్ సీన్ లో ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి సస్పెక్ట్స్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మా దగ్గర అయితే కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళు వెరిఫై చేసి ఎవరు చేశారు ఏంటి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటాం.